చేసుకొని పెట్టుబడి లక్ష్యాన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ని మెయిన్ గా 3 రకాలుగా విభజించారు. మనం మ్యూచువల్ ఫండ్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ 3 రకాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవేంటో చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి గ్రోత్ ఫండ్స్. ఇక్కడ మనకి పేరులోనే ఉంది, గ్రోత్ అంటే ఇంకా పెరగడం. ఈ గ్రోత్ ఫండ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి క్యాపిటల్ అప్రిషియేషన్. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని ఫాస్ట్ గా గ్రో అయ్యేలాగా చూడడం అనమాట. ఈ గ్రోత్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీని ఫాస్ట్ గా గ్రో అయ్యేటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని డివిడెండ్ గా ఇవ్వకుండా అగైన్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. మన ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే ఇంకా లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్స్ అనేసి, అలాగే స్మాల్ క్యాప్ గ్రోత్ ఫండ్స్, అలాగే మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్స్ అనేసి ఉంటాయి. ఇక్కడ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఒకసారి చెక్ చేయండి. ఈ గ్రోత్ ఫండ్స్ ని సాధారణంగా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం కన్సిడర్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ అయితే ఇంకా ఇక్కడ స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది.